డిఎస్ఎస్ ఫ్రెండ్స్ 18వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్ ఏమొచ్చాయో చూద్దాం. చెన్ను అనే దానికి అర్థం అడిగాడు అందం. రాతనిలో ఉండే ఉపవిభక్తి అడిగాడంట. నెక్స్ట్ రోమన్స్ టు ఫలితుడు సందర్భంలో జాతి వైర్యం కాదనలేనిదని చెప్పి ఒక మాట అనేది ఉంటుంది కదా, అది ఎవరెవరితో అనేది అడిగాడంట. అలాగే సౌర్యుడు యొక్క ఉత్పత్తి అడిగాడు. అలాగే ఆగమన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు అనేది, అలాగే సందులో గసరథవాదేశ సంధి గురించి, అలాగే సమాసాల్లో జతపరచమని చెప్పి తత్పురుష సమాసానికి సంబంధించి ఇచ్చి సరికానిది అడిగాడంట. అలాగే సత్యం సంక్రమించి గారి రచనలకు సంబంధించి సరికాని అంశం ఏంటనేది ఐడెంటిఫై చేయమన్నాడంట. తొలి తెలుగు మనస్తత్వ శాస్త్రజ్ఞుల్లో ఒకరు ఎవరనేది అడిగాడంట. అలాగే ప్రత్యేకంటూ సాధారణకు వెళ్ళే పద్ధతి ఏమిటి, అలాగే ఆశీర్వాదక వాక్యానికి సంబంధించి ఒక మ్యాచింగ్ ఏదో అడిగాడంట. నెక్స్ట్ ఘన విభజనకు సంబంధించి కూడా అడిగాడంట. అలాగే పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఎవరు వేమన గారి గురించి అడిగారు. అలాగే మరి వర్ణోత్పత్తి స్థానాల్లో భాగంగా మూర్ధన్యం దంత్యం తాళమ్యానికి సంబంధించిన ఒక బిట్ అయితే అడగడం జరిగిందంట. ఇది మెయిన్ తెలుగుకి సంబంధించి.